మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. పొలిట్ బ్యూరోకు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాజీనామా చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని క్యాడర్కు పిలుపునిస్తూ లేఖ రాశారు మల్లోజుల. అనవసర త్యాగాలకు ముగింపు పలకాలను సూచించారు ఆయన. ఉద్యమాన్ని కాపాడలేకపోయినందుకు క్షమాపణలు కోరారు మల్లోజుల. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి జగన్పై మల్లోజుల విమర్శలు గుప్పిస్తూ లేఖను రాసిన సందర్భం. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. మావోయిస్టులకు ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. పొలిట్ బ్యూరోకు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రాజీనామా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సాయుధ పోరాటాన్ని విరమించారని క్యాడర్కు పిలుపునిస్తూ లేఖ రాశారు మల్లోజుల. అనవసర త్యాగాలకు ముగింపు పలకాలంటూ సూచించారు ఆయన. ఉద్యమాన్ని కాపాడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అసలు ఇంతకీ ఆ లెటర్లో ఏ ఉంది, ఏ అంశాలకు సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం మల్లోజుల రాసిన లేఖలు ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది? ఏ అంశాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు? ఎటువంటి సిచ్యువేషన్స్ ఆయన రాజీనామాకు దారితీశాయి? ఎస్ సచిన్, వరుసగా మావోయిస్టు పార్టీ లేఖలు ప్రతిలేఖలతో ఇటు మావోయిస్టు పార్టీ ఒక రకంగా సంక్షోభంలో పడిందని చెప్పుకోవచ్చు. కొంత కన్ఫ్యూజన్ వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి. అయితే మల్లోజుల వేణుగోపాల్ మళ్ళీ ఒక లేఖ రాసిన పరిస్థితి. ఆ లేఖ 2 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనబడింది. అయితే 22 పేజీల లేఖ, అది నిజమా అబద్ధమా అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. మళ్ళీ ఏదైనా వస్తే కానీ వాస్తవం తెలియదు. అయితే ఆ లేఖలో ప్రధానమైన కొన్ని అంశాలు పొందుపరిచిన పరిస్థితి కనబడింది. ఆ లేఖలో ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్టు కనుకైతే ముఖ్యంగా మావోయిస్టు పార్టీ వరుస అపజయాల గురించి, తర్వాత దాంతోపాటు మావోయిస్టు పార్టీ పడుతున్న ఇబ్బందుల గురించి దాంట్లో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. 1977 నుంచి 2012 కావచ్చు, 11 కావచ్చు, 7 కావచ్చు, దీంతోపాటు 2024 కావచ్చు, సీసీ కమిటీలో జరిగిన అంశాలు కావచ్చు, సీసీ కమిటీలో ప్రధానమైన అంశాల చర్చ గురించి కావచ్చు, 2 సంవత్సరాల నుంచి ఆయుధాల విరమణ అనే ఆ చర్చ సీసీలో ఒక ప్రతిపాదన పెట్టిండ్రు. అయితే దాంట్లో మెజార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎవరు కూడా అంగీకరించకపోవడంతో అది వీగిపోయిందని చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతోపాటు మల్లోజుల ప్రధానమైన కొన్ని అంశాలు ఈ లేఖలో చాలా క్షుణ్ణంగా రాసిన పరిస్థితి, చాలా పక్వతతో తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ పాత పంత ఏదైతే ఉందో అదే పంతాను పట్టుకొని ఇంకా ముందుకు పోలేము, ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పిన పరిస్థితి, ఇప్పటికే చాలామంది ప్రాణ త్యాగాలు చేశారని చెప్పిన పరిస్థితి.